హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఒక రీఫ్రెషింగ్ కంటెంట్తో మీ ముందుకు వచ్చాను. ఈ రీసెంట్ టైమ్స్లో 50,000 రూపాయల ప్రైస్ పాయింట్స్లో సేల్స్ వచ్చిన ప్రతిసారి రెగ్యులర్గా కూడా కొనుక్కునేటప్పుడు ఐఫోన్ కొనుక్కోవాలా, ఆండ్రాయిడ్ ఫోన్ పర్చేస్ చేయాలని చాలా మందికి ఒక డౌట్ ఉంది. నేను ఐఫోనా ఆండ్రాయిడ్ అని మాట్లాడట్లా, 50,000 రూపాయల ప్రైస్ పాయింట్లో ఐఫోనా ఆండ్రాయిడ్ అని చెప్పని అంటున్నాను. ఎందుకు స్ట్రెస్ చేస్తున్నాను అంటే, లక్షన్నర పెట్టి ఫ్లాగ్షిప్ ఫోన్స్ కొనుక్కునే వాళ్ళు క్లియర్ ఉంటారు. ఐఫోన్ పర్చేస్ చేసుకోవాలనుకుంటున్నా లేదా నేను సామ్సంగే కొనుక్కుంటానని కన్ఫ్యూజన్ ఉండదు. 99% క్లియర్ ఉంటారు. బట్ మిడ్ రేంజ్లో 50,000 రూపాయల ప్రైస్ పాయింట్స్లో మిడిల్ క్లాస్లో ఉండే వాళ్ళే ఎలాగో 50,000 రూపాయలకు వెళ్ళాం కదా, ఐఫోన్ తీసేసుకుంటే అయిపోతుంది అని చెప్పి అనుకునే కొంతమంది ఉంటే, ఐఫోన్లోకి వెళ్తే ఇరుక్కుపోతానేమో, నాకు అది ప్రాపర్గా సెట్ అవ్వకపోవచ్చేమో, ఎందుకు వచ్చింది ఆండ్రాయిడ్ కొనుక్కుంటే బెటర్ ఏమో అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో ఈ డౌట్ మొత్తాన్ని క్లియర్ చేసుకుంటే ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. మెయిన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ గురించి నేను వీడియోలో డిస్కస్ చేస్తా. టోటల్ గా యాపిల్ లో ఒక 10 ఫీచర్స్ ఉన్నాయి, అలానే ఆండ్రాయిడ్ లో కూడా ఒక 10 ఫీచర్స్ ఉన్నాయి. ఫైనల్ కంక్లూషన్ లో మీరు ఐఫోన్ పిక్ చేసుకున్నారా, ఆండ్రాయిడ్ పిక్ చేసుకుంటారా అనేది కూడా ఒకసారి కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. 50,000కి ఐఫోన్స్ ఏమొస్తున్నాయి అంటే, మన గోల్డ్ సేల్స్ లో కానివ్వండి, ఆర్ఎల్స్ ఇంకో నెల 2 నెలల్లో వచ్చే బిగ్ బిలియన్ డేస్ లో కానివ్వండి, ఐఫోన్ 14 ప్లస్ వస్తుంది. ఐఫోన్ 13, 14 కాదు, ఐఫోన్ 14 ప్లస్ 53-54 వేలలో వచ్చేసింది. ఖచ్చితంగా ఆ ప్రైస్ పాయింట్ లో అది ది బెస్ట్ ఫోన్ అయ్యేది. ఒకవేళ ఐఫోన్ పిక్ చేసుకుంటే అది పిక్ చేసుకోవచ్చు. సో ఐఫోన్ పక్కకు పెడదాం. ఇప్పుడు ఆండ్రాయిడ్ లో ఏమేమి వస్తాయి 50,000కి? ఐక్యూ 12 వచ్చింది, OnePlus 12 వచ్చింది, సామ్సంగ్ S23 సిరీస్ వస్తాయి, ఈవెన్ సామ్సంగ్ ఫ్లిప్ ఫోన్స్ కూడా 50,000లో వస్తాయి, మోటోలో ఫ్లిప్ ఫోన్స్ వస్తాయి, ఈవెన్ గూగుల్ పిక్సెల్ ఫోన్స్ కూడా వస్తాయి. సో దేనికి ప్రయారిటీ ఇద్దాము అంటే, ఫస్ట్ యాపిల్ లో ఉండే 10 ఫీచర్స్ గురించి మాట్లాడదాం. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ అయినా ఆండ్రాయిడ్ లో మనకి చాలా ఫ్రీడమ్ ఉండింది, అవన్నీ ఆండ్రాయిడ్ డిపార్ట్మెంట్ లో మాట్లాడతా. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వన్స్ మీరు ఒకవేళ ఐఫోన్ కొన్నారనుకోండి, దానికి రీసేల్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఎగ్జాంపుల్ 50,000 రూపాయలు పెట్టి ఐఫోన్ 14 మీరు కొన్నారు అంటే, దాన్ని 2-3 సంవత్సరాలు వాడిన తర్వాత కూడా 25,000 రూపాయలు పైన అమ్మొచ్చు, కానీ 25,000 రూపాయల కంటే తక్కువ ఆ ప్రైస్ కి రాదు. అదే మీరు ఏదైనా ఆండ్రాయిడ్ ఫోన్ తీసుకోండి, ఒక 2-3 ఇయర్స్ లైఫ్ అయిపోయిన తర్వాత ఆ ఫోన్ అమ్మితే 50% కంటే తక్కువ కొనుక్కుంటారు. సో రీసేల్ వాల్యూ ఆండ్రాయిడ్స్ తో కంపేర్ చేస్తే ఐఫోన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. అండ్ రెండోది, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, సర్వీస్ సెంటర్స్ గురించి మాట్లాడుతున్నా. ఆండ్రాయిడ్ బ్రాండ్స్ తో కంపేర్ చేస్తే యాపిల్ సర్వీస్ చాలా ప్రీమియం ఉండిద్ది. ఈవెన్ కేర్ కూడా వాళ్ళు అలానే తీసుకుంటారు. ఒకవేళ సర్వీస్ సెంటర్ లో మనకి ప్రాపర్ గా రెస్పాండ్ అవ్వకపోతే, డైరెక్ట్ బ్రాండ్ కస్టమర్ కేర్ కి మనం కాల్ చేసి ఎంప్లాయ్ ఐడి ఆన్ ద స్పాట్ లో తీసుకొని వాళ్ళు కేసు రిజాల్వ్ చేస్తారు, కంప్లీట్ అనేది ఫైల్ చేస్తారు. సో సర్వీస్ మనకు ఆన్ పాయింట్ యాప్ లో దొరికింది. అదే ఆండ్రాయిడ్ ఫోన్స్ లో సర్వీస్ తీసుకుంటే, నాకు తెలిసి సామ్సంగ్ ఒక్కటి కొంచెం సర్వీస్ బాగుండిద్ది, ఇంకా రిమైనింగ్ ఏ బ్రాండ్స్ లో కూడా సర్వీస్ అంత ప్రాపర్ గా ఉన్నట్లు నాకు అనిపించట్లేదు. సర్వీస్ పరంగా కూడా యాపిల్ కి మనం ఒక పాయింట్ ఇవ్వచ్చు. ఇప్పుడు మూడో పాయింట్, పర్ఫార్మెన్స్ గురించి. ప్యూర్లీ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్. ఎగ్జాంపుల్, ఎవరైనా గేమ్స్ ఆడుకుంటూ దాన్ని స్ట్రీమ్ చేసుకోవాలనుకున్నా, ఎడిటింగ్ చేసుకోవాలనుకున్నా, మల్టీ టాస్కింగ్ చేసుకోవాలనుకున్నా, ఒకేసారి బ్యాక్గ్రౌండ్ లో ఒక 10-15 యాప్స్ రన్ చేసుకోవాలనుకున్నా, ఆండ్రాయిడ్ తో కంపేర్ చేస్తే పర్ఫార్మెన్స్ మ్యాక్స్ లెవెల్ ఇచ్చింది. మూడో పాయింట్స్, కెమెరాస్. ఇక్కడ క్లియర్ విత్ 1 lakh అండ్ అబోవ్ మీరు ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు సామ్సంగ్ S23 అల్ట్రాతోనో S24 అల్ట్రాతోనో కంపేర్ చేసుకుని యాపిల్ కంటే బెటర్ షాట్స్, బెటర్ లైట్ కండిషన్స్ లో సామ్సంగ్ స్కోర్ చేస్తుందని మనం చెప్పగలమేమో. బట్ మనం 50,000 ప్రైస్ పాయింట్ లో మాట్లాడుకుంటున్నాం. స్టార్టింగ్ లో చెప్పిన సో కాల్డ్ ఐక్యూ 12 కానీ, OnePlus 12 కానీ, ఫ్లిప్ ఫోన్స్ కానీ, ఇంకోటి దేంతో కంపేర్ చేసినా కానీ ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 లేదా ఐఫోన్ 15 ఇవే కెమెరాస్ లో బెటర్ గా పర్ఫార్మ్ చేస్తాయి. అది మీరు ఫోటోస్ లో తీసుకోండి, వీడియోస్ లో తీసుకోండి, కెమెరాస్ కూడా ఇక్కడ యాపిల్ కి మనం ఒక పాయింట్ ఇవ్వచ్చు. నాలుగోది, మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్, ఐఫోన్స్ కి మేజర్ సేల్స్ ఇక్కడ వస్తూ ఉంటాయి, సెక్యూరిటీ ఐఫోన్స్ లో పిన్నాకిన్ పాయింట్ లో ఉండేది. ఈవెన్ బ్రౌజర్స్ ని ఎగ్జాంపుల్ గా మనం తీసుకున్నా, ఇప్పుడు ఆండ్రాయిడ్ లో క్రోమ్ బ్రౌజర్ మనం యూస్ చేస్తున్నాం అనుకోండి, దాంట్లో ఇంకాగ్నిటో మోడ్ లో మనం ఏమేమి సెర్చ్ చేసామో కూడా ఒక కోడ్ రన్ చేసి హిస్టరీ మొత్తం బయటికి తీయొచ్చు. కానీ ఐఫోన్ లో వచ్చే సఫారీలో ఇంకాగ్నిటో మోడ్ లోకి మనం వెళ్ళాము అంటే హిస్టరీ తీయడం ఎవరి వల్ల కాదు. అండ్ మాల్వేర్ అటాక్ చేయడానికి మాక్సిమం ఛాన్సెస్ ఉండవు. థర్డ్ పార్టీ సైట్స్ కి అలోయింగ్ అంటారా, అసలుకే ఉండదు. ఆండ్రాయిడ్స్ లో థర్డ్ పార్టీ యాప్స్ ఇన్స్టాల్ చేసేసి దాని నోటిఫికేషన్ ప్యాన్ లో ఐకాన్ మెనూ బార్ నుంచి తీసేసి బ్యాక్గ్రౌండ్ లో మీరు ఏం చేస్తున్నారు ప్రతి టాస్క్ ని మానిటర్ చేసుకోవచ్చు. మీ మైక్ ని యాక్సెస్ చేయొచ్చు, మీ కెమెరాస్ ని యాక్సెస్ చేయొచ్చు, ఎవ్రీథింగ్. మీరు కాల్ రికార్డ్స్, కాల్ ఇన్ఫర్మేషన్, మెసేజింగ్ యాక్టివిటీస్, ఎవ్రీథింగ్ ఇంకొక ఆండ్రాయిడ్ ఫోన్ లో చూసుకోవచ్చు. బట్ ఐఫోన్ లో మీ ప్రమేయం లేకుండా, మీ ఫేస్ అన్లాక్ లేకుండా ఒక్క థర్డ్ పార్టీ ఇంటర్ఫేస్ కూడా మీ ఫోన్ లో ఉండదు. కంపాటబిలిటీ అండ్ ఎకో సిస్టమ్. యాపిల్ లో మీరు ఐప్యాడ్ యూస్ చేసినా, మ్యాక్ బుక్స్ యూస్ చేసినా, ఐ వాచ్ యూస్ చేసినా, ఎయిర్ పాడ్స్ యూస్ చేసినా, ఏదైనా కానీ ఒక డివైస్ నుంచి ఇంకొక డివైస్ కి సీమ్లెస్ కనెక్టివిటీ ఉంటుంది. వీడియో మధ్యలో వచ్చినందుకు సారీ. కంటెంట్ ఇప్పటివరకు చూస్తున్నారు అంటే ఖచ్చితంగా నచ్చింది అండ్ ఉపయోగపడింది అని అనుకుంటున్నాను. ఒకవేళ కంటెంట్ నచ్చితే పక్కన చూడండి, 80,000 మంది పైన మన సబ్స్క్రైబర్స్ ఉన్నాం, 1,00,000 మందికి గట్టి 20,000 మంది కూడా లేవు. కంటెంట్ నచ్చి వర్త్ అనిపించి సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా కాన్ఫిడెంట్ గా ఇంకా ఎన్నో ఆనెస్ట్ అండ్ జెన్యూన్ వీడియోస్ మీ ముందు తీసుకొస్తుంటాం. కాల్ వచ్చిందంటే అన్ని డివైస్ లో యాక్టివ్ అవుతుంది. రియల్ టైమ్ లో మనం ఒక డివైస్ నుంచి కాపీ చేసుకుని ఇంకొక డివైస్ లో పేస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నోట్స్ లో ఏదైనా అప్డేట్ చేస్తే పక్కన ఉన్న వేరే డివైస్ లో కూడా ఆన్ టైమ్ రియల్ టైమ్ లో మనకి అక్కడ కూడా టైపింగ్ పడుతూ ఉంటుంది. సో ఆ కనెక్టివిటీ, కంపాటబిలిటీ, ఆ సీమ్లెస్ ఎక్స్పీరియన్స్ మనకి బట్టర్ స్మూత్ లాగా యాపిల్ లో ఉంటుంది. ఆండ్రాయిడ్ లో మేజర్ బ్రాండ్స్ అసలు ఈ ఎకో సిస్టమే ఉండదు. రైట్ నో పర్ఫెక్ట్ ఎకో సిస్టమ్ ఓన్లీ యాపిల్ లోనే ఉంది. బ్లోట్వేర్ అండ్ యాడ్స్. మీరు 50,000 రూపాయలు పెట్టినా కానీ ఆల్మోస్ట్ మాక్సిమం ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్స్ లో మనం యాడ్స్ చూస్తూ ఉంటాం అండ్ బ్లోట్వేర్ కూడా చూస్తూ ఉంటాం. యాప్ మార్కెట్ లో ఉండే సజెషన్స్, రమ్మీ యాప్స్, పిచ్చి చిన్న బబుల్ షూట్ గేమ్స్, ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. ఐఫోన్ లో మీరు ఇన్స్టాల్ చేద్దామన్నా కానీ మోస్ట్లీ మార్కెట్ లో ఇలాంటి ఫాల్తు యాప్స్ అయితే ఉండవు. అండ్ యాపిల్ ఇచ్చే వాళ్ళ ఓన్ యాప్స్ కూడా మనం కావాలనుకుంటే మేజర్ యాప్స్ అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఆరో పాయింట్, ఇది చాలా మందికి ఇంపార్టెంట్, సాఫ్ట్వేర్ అప్డేట్స్. మినిమం మీరు ఐఫోన్ పర్చేస్ చేసిన దగ్గర నుంచి మినిమం 10 years మీకు సాఫ్ట్వేర్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. అందులోనూ మేజర్ అప్డేట్స్ అన్ని కూడా, సెక్యూరిటీ అప్డేట్స్ కాదు. ఐఫోన్ 16 లో వచ్చే అప్డేట్ ఇప్పటికీ మనకి ఐఫోన్ X లో, ఐఫోన్ 11 లో మనం చూస్తూ ఉంటాం. సో అప్డేట్స్ పరంగా ఇబ్బంది లేకుండా లాంగ్ టర్మ్ మనం ఫోన్ యూస్ చేసుకోవచ్చు. ఏడో పాయింట్, లాంగ్ టర్మ్ గురించి అన్నాను కాబట్టి ఇది కూడా డిస్కస్ చేస్తున్నాను.
దట్స్ నాట్ డ్యూరబిలిటీ. ఆండ్రాయిడ్లో మోస్ట్లీ మనం ఒక 3 సంవత్సరాలు ఆర్ ఎల్స్ 4 years 5 years మాక్సిమం యూస్ చేసుకోవచ్చు. ఆ తర్వాత నుంచి ఫోన్ చాలా వరకు ల్యాక్స్ ఉంటాయి, స్లో డౌన్ అయిపోతూ ఉంటుంది. మీరు ఐఫోన్ పర్చేస్ చేసుకుంటే మినిమం అందాజ్గా 5+ years మనం ఎక్స్పీరియన్స్ చేసుకోవచ్చు. వీళ్ళు చెప్పడం అయితే 10 years వరకు యూజ్ చేసుకోవచ్చు అంటారు, కానీ 5+ years అయితే మనం కాన్ఫిడెంట్ గా యూజ్ చేసుకోవచ్చు. అదే డ్యూరబిలిటీలో 50,000లో మోస్ట్ ఆఫ్ ద బ్రాండ్స్ IP68 వాటర్ రెసిస్టెంట్, iQOO 12లో IP68 లేదు, OnePlus 12లో IP68 లేదు, ఫ్లిప్ ఫోన్స్ లో IP68 లేదు. ఐఫోన్ లో ప్రతి ఫోన్ లో మీకు IP68 వాటర్ రెసిస్టెంట్ వచ్చింది. 8వ పాయింట్, హార్డ్వేర్ కి సాఫ్ట్వేర్ కి ఇంటిగ్రేషన్ చాలా బాగుంటుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్యాక్ సైడ్ ఆ స్క్రీన్ షాట్ పడడం కానివ్వండి, చాలా యాక్యురేట్ ఉంటుంది. హార్డ్వేర్తో ఇంటిగ్రేట్ అయి ఉన్న సాఫ్ట్వేర్ అన్ని ఫీచర్స్ కూడా ఆన్ టైం మనకి పనిచేస్తుంటాయి. 9వ పాయింట్, ఫ్యామిలీ షేరింగ్, ఎయిర్ డ్రాప్ లాంటి ఫీచర్స్ కానివ్వండి, లేకపోతే పాస్వర్డ్స్, ఎగ్జాంపుల్ వైఫై పాస్వర్డ్, లేకపోతే వేరే అకౌంట్స్ పాస్వర్డ్ ఏంటి అని తెలుసుకోకుండానే అందరం ఆ పాస్వర్డ్ ని యాక్సెస్ అయితే చేయొచ్చు. మనం షేర్ చేసుకుంటే వాళ్ళకి పాస్వర్డ్ తెలవకుండా పాస్వర్డ్ అయితే ఫిల్ అయిపోతుంది. అండ్ ఒకటే సబ్స్క్రిప్షన్ తీసుకొని ఫ్యామిలీ అండర్లో పెట్టుకుంటే అందరూ యూజ్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ అడిషనల్ పేమెంట్. ఇక్కడతో ఈ 10 పాయింట్లతో హ్యాపీల్ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ ఫీచర్స్ ఆండ్రాయిడ్ లో మాత్రమే ఉండే వాటి గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, డిస్ప్లే. 50,000లో వచ్చే ఐఫోన్ లో ఉండే డిస్ప్లేతో కంపేర్ చేస్తే అదే 50,000కి వచ్చే ఆండ్రాయిడ్ డివైస్ లో క్వాడ్ కర్వ్డ్ HD రెజల్యూషన్ తో, ఇంకా చెప్పాలంటే 1.5K రెజల్యూషన్ డిస్ప్లేస్ వచ్చేస్తున్నాయి. అండ్ బంపర్ ఆఫర్ ఏంటంటే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా ఉండిద్ది. ఇప్పటికీ మీకు ఐఫోన్ లో ఫేస్ అన్లాక్ ఒకటే ఉండిద్ది, బయోమెట్రిక్ ఉండదు. రెండోది, చాలా మంది ఇక్కడే కన్విన్స్ అవుతూ ఉంటారు, బెటర్ అండ్ బెస్ట్ కస్టమ్ యూఐస్ మనకు దొరుకుతుంటాయి ఆండ్రాయిడ్ డివైస్ లో. యూఐ ఫీచర్స్ లైక్ రియల్ టైమ్ నెట్వర్క్ స్పీడ్, డౌన్లోడ్ స్పీడ్ ఎంత ఉంది, అప్లోడ్ స్పీడ్ ఎంత ఉంది, పైన స్టేటస్ పరంగా మనం చూసుకోవచ్చు ఆండ్రాయిడ్ లో. ఇంకొక మేజర్ థింగ్ ఈ రోజుకి నేను ఫీల్ అయ్యే థింగ్, స్ప్లిట్ స్క్రీన్. 2 యాప్స్ ఒకేసారి మనం సైమల్టేనియస్ గా యూస్ చేసుకోవడానికి స్ప్లిట్ స్క్రీన్ ఫీచర్ ఆండ్రాయిడ్స్ లో ఉంటుంది, కానీ ఐఫోన్స్ లో ఈ రోజుకి లేదు. కస్టమ్ యూఐ పరంగా అండ్ యూఐ లో ఉండే మాక్సిమం ఫీచర్స్ పరంగా ఐఫోన్ కంటే చాలా వరకు యూస్ఫుల్ ఫీచర్స్ ఆండ్రాయిడ్ లో ఉంటాయి. అండ్ థర్డ్ థింగ్, బ్యాటరీస్. 50K బడ్జెట్ లో వచ్చే iQOO 12 లోనో OnePlus 12 లోనో బిగ్గర్ బ్యాటరీస్ ఉంటాయి. అండ్ బ్యాటరీ లైఫ్ కూడా ఈజీగా మనం నోటీస్ చేయొచ్చు. ఐఫోన్స్ కంటే కూడా బెటర్ గా మనకి ఆండ్రాయిడ్ లోనే బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. అండ్ ఫోర్త్ పాయింట్, బెటర్ స్టోరేజ్. మీకు 50,000-55,000 రూపాయలు పెట్టినా కానీ ఐఫోన్స్ లో బేస్ వేరియంట్ 128GB తోనే స్టార్ట్ అవుతుంది. ఆండ్రాయిడ్స్ లో మీరు 50,000 వరకు వచ్చారంటే ఫ్లాగ్షిప్ కిల్లర్ లో 256GB స్టోరేజ్ బేస్ వేరియంట్ తో వచ్చింది. సో స్టోరేజ్ కెపాసిటీ పరంగా ఐఫోన్ కంటే కూడా ఆండ్రాయిడ్ లోనే కొంచెం ఎక్కువ ఉంటుంది. ఫిఫ్త్ పాయింట్, ఇది నా ఫేవరెట్ పాయింట్, ఆండ్రాయిడ్ లో మోడ్ అప్లికేషన్స్ మనం యూస్ చేసుకోవచ్చు, రూట్ చేసుకోవచ్చు, కస్టమ్ యాప్స్ మనం బిల్డ్ చేసుకోవచ్చు, థర్డ్ పార్టీ బ్యాన్ అయిన యాప్స్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ యూట్యూబ్ కి మనకి మోడ్ దొరుకుతూ ఉండిద్ది, నెట్ఫ్లిక్స్ కి మనకి మోడ్ దొరుకుతూ ఉండిద్ది, ఇంకా ఎన్నో పెయిడ్ కంటెంట్ మొత్తాన్ని మనం ఫ్రీగా ఆండ్రాయిడ్ లో చూసుకోవచ్చు. ఐఫోన్ లో ఇప్పుడు నేను చెప్పిన ఏవి కూడా కుదరవు. అండ్ సిక్స్త్ పాయింట్, అప్లికేషన్స్ పరంగా యాప్ లాక్ చేసుకోవడం, డ్యూయల్ యాప్స్ చేసుకోవడం, హిడెన్ యాప్స్ యూస్ చేసుకోవడం, వీటిలో మాక్సిమం ఫీచర్స్ ఐఫోన్ లో ఉండవు. ఇప్పుడు ఏదో యాప్ లాక్ నెక్స్ట్ వచ్చి iOS 18 లో బీటా వర్షన్ లో కనబడుతుంది, కానీ డ్యూయల్ యాప్స్ పరంగా మాత్రం ఇంకా రాలేదు. బట్ ఈ కస్టమ్ లాకింగ్ ఫ్లూయెన్సీ పరంగా ఆండ్రాయిడ్ ఒక స్టెప్ హెడ్ ఉంది. సెవెంత్ పాయింట్, ఇది యాక్చువల్లీ నెగిటివ్. ఆండ్రాయిడ్ లైఫ్ స్పెన్ చాలా తక్కువ ఉంటుంది. మాక్సిమం హార్డ్లీ 3 సంవత్సరాలు మనం యూస్ చేసుకోగలం. 3 years తర్వాత నుంచి ఫోన్ కొంచెం స్లో డౌన్ అయిపోతుంది. లాగ్స్, హ్యాంగింగ్ ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేస్తాం. ఐఫోన్ లో అది ఉంటుంది. 8th పాయింట్, చార్జర్స్. అసలు ఐఫోన్ లో మనకి చార్జర్ రాదు, సపోర్ట్ చేసేది 20 వాట్కి. కొంచెం చార్జర్ ఏమైనా ఇస్తారా అంటే ఆ చార్జర్ కూడా ఎవరు. అదే ఆండ్రాయిడ్ లో చూసుకుంటే 100 వాట్ 200 వాట్ ఎక్కడ దాకా వెళ్ళిపోతుంటే చార్జర్ కూడా బాక్స్ లో వచ్చేస్తూ ఉంటాయి. సో ఇక్కడ మాత్రం బలంగా మనం టిక్ మార్క్ ఇవ్వచ్చు చార్జెస్ విషయంలో. అండ్ ఫైనల్ 10th పాయింట్ గురించి మాట్లాడితే, ఇది చాలా ఇంపార్టెంట్ ఫీచర్. యాపిల్ దీని మీద ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన ఫీచర్. NFC సపోర్ట్ ఇస్తున్నారు యాపిల్లో, యూస్ చేసుకోవడానికి పనికిరాదు, వేస్ట్. NFC చిప్స్ ఏమైనా ఉంటే అక్కడికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కానీ ఇంతవరకే పనిచేసేది, కానీ ఈ రోజుకి మనం యాపిల్లో NFC ఫీచర్ ద్వారా పేమెంట్స్ చేయడానికి లేదు. ఓన్లీ అబ్రాడ్ లో మాత్రమే, US UK లాంటి కంట్రీస్ లో మాత్రమే యాపిల్ పే ఫీచర్ యాక్టివ్ లో ఉంది. అక్కడ మాత్రమే NFC పేమెంట్స్ అవుతున్నాయి. అదే ఆండ్రాయిడ్ ఫోన్ లో చూసుకుంటే మీరు పేటిఎం, గూగుల్ పే లాంటి యాప్స్ యూస్ చేసుకుని NFC పేమెంట్స్ చేసుకోవచ్చు. ఐఫోన్ లో ఎప్పటికీ మనం NFC పేమెంట్స్ చేయలేము. ఇక్కడ కూడా స్ట్రాంగ్ పాయింట్ మనం ఆండ్రాయిడ్ కి ఇవ్వచ్చు. సో ఇవి ఓవరాల్ గా ఐఫోన్ లో ఉండే 10 మేజర్ పాయింట్స్ అండ్ ఆండ్రాయిడ్ లో ఉండే 10 మేజర్ పాయింట్స్. వీటిలో మీరు దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు, ఏ ఫోన్ ని మీరు పిక్ చేసుకుంటారు అనేది ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నువ్వేం పిక్ చేసుకుంటావు నన్ను అడిగితే, మెయిన్లీ మనకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి సెక్యూరిటీ పరంగా చాలా స్ట్రాంగ్ ఉండాలి కాబట్టి నేను ఆండ్రాయిడ్ మీద డిపెండ్ అవ్వలేను. ఐఫోన్ మాత్రమే నాకు ఆ సెక్యూర్డ్ ఫీలింగ్ ఇవ్వగలిగింది. రెండు, నేను యూస్ చేసే ఎడిటింగ్ మషిన్ కానివ్వండి, ఆఫీస్ లో ఐప్యాడ్స్ కానివ్వండి, హెడ్ ఫోన్స్ కానీ ఇవన్నీ ఒక ఎకో సిస్టమ్ లో ఆల్రెడీ ఉన్నాం కాబట్టి ఆ సీమ్లెస్ ఇంటరాక్షన్ కోసం, ఆ ఎక్స్పీరియన్స్ కోసం సెకండ్ పాయింట్ కింద యాపిల్ ని కన్సిడర్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అని అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్ తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నా ఫ్రెండ్స్. జై హింద్.